భారతీయ జనతా పార్టీ అనేది వ్యక్తి పార్టీ కాదు. వ్యక్తి ముందుంటాడు, నడిపించేటటువంటిది ఒక వ్యవస్థ. జాతీయ భావం, అలాగే భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు అన్నటువంటి రెండిటితో సమ్మిళితమై ఉంటుంది. మనకి వ్యక్తి పూజ అలవాటైపోయి, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నటువంటి ఆ రాచరికపు బానిసత్వం అలవాటైపోయి వ్యక్తిని ప్రధానంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బాధ్యత సక్రమంగా నెరవేరుస్తున్నాడా లేదా అన్నదాని ప్రకారం అతను అభినందించడంలో తప్పులేదు. కానీ వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం. అక్కడ ఫస్ట్ వాళ్ళ సిద్ధాంతం ఏంటి? దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తి లాస్ట్. అది వాళ్ళ సిద్ధాంతం. అట్లాంటప్పుడు బండి సంజయ్ని అభిమానించడంలో తప్పులేదు, అన్నామలైని అభిమానించడంలో తప్పులేదు. ఎందుకంటే బాగా కష్టపడుతున్నారు కాబట్టి. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు బాగా కష్టపడుతున్నారంటే బాగా మనం ఎట్లా అప్రిషియేట్ చేస్తున్నామో అట్లా మన కుటుంబ సభ్యుడు అట్లా మంచి స్థానంలోకి ఉన్నాడు, లేదా మనం అభిమానించే వ్యక్తి మంచి స్థానంలో ఉన్నాడు అనుకోవడం తప్పులేదు. కానీ దానికోసం పార్టీ వాళ్ళ చేతుల్లోనే ఉండాలి, లేదా వాళ్లే నాయకత్వం వహించాలి, లేకపోతే పార్టీ నాశనం అయిపోయినట్టే, పార్టీ పాడైపోయినట్టే అనేటటువంటి రూట్లోకి వెళ్తేనే ప్రమాదం. ఇప్పుడు అన్నామలైకి ఒక అవకాశం ఇచ్చారు, అతను తను ప్రూవ్ చేసుకున్నాడు, కానీ అవసరమైన మార్కులు రాలేదు. అలాగైనా అతన్ని పక్కన పెట్టరు, అతనికి కెరీర్ కొనసాగిస్తూనే సేమ్ టైం పార్టీ అక్కడ అధికారంలోకి రావాలి కదా. కాబట్టి ఏఐఏడిఎంకే నాయకులతో నరేంద్ర మోడీ మీటింగా, లేకపోతే తాజాగా తమిళనాడు టూరా, ఇదంతా నడుస్తుంది. ఈలోపు అన్నామలై ఆ పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం. కానీ అన్నామలైని జాతీయ అధ్యక్షుడిని చేసేస్తారు, అన్నామలై జాతీయ అధ్యక్షుడు కాబోతున్నాడు, దక్షిణాది మీద ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇట్లాంటి కాన్సెప్ట్ అన్నది తెర మీదకి తీసుకొస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే అతను అందరినీ కలుపుకెళ్ళలేకపోయాడు, మిగతా నాయకుల్ని కలుపుకెళ్ళలేకపోయాడు, దానివల్లనే దెబ్బతిన్నాడు. మంచి నాయకుడు, బట్ నాయకత్వం అనేటటువంటిది నీ వెనకాల జనం రావడమే కాదు, అందరినీ కలుపుకెళ్ళడంలో ఉంటుంది. బండి సంజయ్ సఫర్ అయింది కూడా అక్కడే. మంచి లీడర్, మాస్ లీడర్, పబ్లిక్తో మంచి కాంటాక్ట్ ఉన్నాడు, కానీ అందరు లీడర్లని కలుపుకెళ్ళలేకపోయాడు. ఒక లీడర్కి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. ఆ మెంటాలిటీస్ని జాగ్రత్తగా పాజిటివ్గా మలుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి దాంట్లో మిస్ అవ్వడం వల్లనే తెలంగాణలో అప్పుడు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలు, వాళ్ళకు ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్, వీటన్నిటికీ అనుగుణంగా నెక్స్ట్ స్టెప్ ఇస్తారు, కానీ వాళ్ళని తీసి పక్కన పెట్టారు. ఆ విధంగా అన్నామలైకి మంచి అవకాశమే రావచ్చు, కానీ అధ్యక్ష స్థానానికి పనికొస్తాడని, ఇది జాతీయ అధ్యక్ష స్థానానికి అని నేను అనుకోవట్లేదు. మేబీ నా ఆలోచన రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చునేమో. కాకపోతే బీజేపీ తన నాయకత్వం తను డిసైడ్ చేసేదాకా జాతీయ అధ్యక్షుడు, ఈలోపు ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు చెప్పకుండా ఉంటే బాగుంటుందేమో.